లేదనే పదం నా వ్యక్తిగత అభిప్రాయం నేను చెప్పేస్తాను. రైట్. ఒక్క నిమిషం జితేంద్ర గారు, ఇప్పుడు ఈడీ మా పని మేము చేసుకుంటుంటే ఇలా మమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని న్యాయస్థానానికి ఇప్పుడు ఈడీ కూడా వెళ్తానని చెప్తోంది. అసలు ఏంటి నిజంగానే స్వతంత్ర సంస్థలు వాళ్ళ పని వాళ్ళు కొనసాగించడం వల్ల నిజంగా ఏదైనా అబ్జెక్షన్ ఉంటే న్యాయ పోరాటమే చేసుకుంటే అది కరెక్ట్గా అనిపిస్తుందా, లేదా ఇలాగ వెళ్ళి తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రధానికి వాళ్ళు ప్రశ్నిస్తున్న దానికి మీరేం చెప్తారు? జనరల్ గా అవినీతి జరిగితే చర్యలు తీసుకోవడానికి మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా జరిగితే మా వాళ్ళు ఏం పెద్ద ఒప్పుకోలేదు. దాన్ని కూడా ఎక్కడ కూడా అవినీతి జరిగితే చేయాలండి. అదే విధంగా ఇప్పటి వరకు పెద్దలు మాట్లాడుతూ స్వతంత్ర పోరాటం విషయం మాట్లాడుతారు. దాని విషయం ఎందుకంటే నేను సేవాదళ రాష్ట్ర అధ్యక్షుడు, నేను చెప్పుకోవాలి దాన్ని. చూడండి, నెహ్రూ గారు 9 సంవత్సరాల 6 నెలలు జైలు జీవితం గడిపారండి. గాంధీ గారు 6 సంవత్సరాల 6 నెలలు జైలు జీవితం గడిపారు ఈ స్వతంత్ర పోరాటంలో. స్వతంత్రం వచ్చిన 6 నెలలకే నాథూరాం గాడ్సే గారు షూట్ చేసి చంపేశారండి. ఈ దేశానికి స్వతంత్రం ఇచ్చిన వారిని, ఆ నాథూరాం గాడ్సే గారిని బీజేపీ వాళ్ళు ఎందుకేసుకొస్తారు? వీరికి ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నాను, గాంధీ గారిని నెహ్రూ గారిని వీళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? అదే విధంగా సావర్కర్ గురించి మాట్లాడతారు. 9 సార్లు ఆయన తప్పైందని మన ఉన్నటువంటి బ్రిటిష్ వారికి తెల్ల వాళ్ళకి రాసి లెటర్ రాసిచ్చిండు ఆయన. ఆ విధంగా చేసినటువంటి వాళ్ళు ఈ రోజు ఆ గాంధీ ఉన్నటువంటి పేరు పథకాల మీద పెడితే దేశవ్యాప్తంగా గాంధీ పేరును ఎందుకు తొలగిస్తున్నారు? ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. దుర్మార్గంగానే ఆలోచన చేస్తారు. గాంధీ అంటే గాంధీలంటే ఎందుకు అంత బాధ? ఈ దేశానికి స్వతంత్రం చేయడం తప్ప. మరి నెహ్రూ గారు ఈ రోజు వాళ్ళ కుటుంబం బలైపోయిందండి. వారికి వాళ్ళు లాఠీ చార్జీలు చేస్తే కమలా నెహ్రూ గారు మరణించారు. ఆ లాఠీ చార్జ్ తో దెబ్బలు తగిలి ఆమె 6 నెలలు బెడ్ రీడర్ అయిపోయి ఈ బ్రిటిష్ వారు కొడితే ఎక్కడున్నారండి వీళ్ళంతా? ఆ రోజు ఎక్కడున్నారు ఈ మోడీకి సంబంధించిన వాళ్ళు, అమిత్ షాకు సంబంధించిన వాళ్ళు? అమిత్ షా ఎంతో కష్టపడి దళితుడైనటువంటి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాస్తే ఆ రాజ్యాంగాన్ని అపహాస్య పాలన చేస్తారు. ఇది ఎక్కడి దుర్మార్గమైనటువంటి బుద్ధి అండి వీళ్లకు. మరి ఘోరమైనటువంటి పరిస్థితులు. దేశంలో ఎవరు ఉండకూడదు, ఏకఛత్ర పరిపాలన సాధించాలి. ఇప్పుడు అలా కాదు, మీరు ఎలాంటి పోరాటం చేయబోతారో చెప్పండి. సరే, ఇప్పుడు చరిత్రకి వెళ్తే మళ్ళీ చాలా పెద్ద పెద్ద టాపిక్లు వస్తాయి మనకి. ఒక్క నిమిషం జితేంద్ర గారు, ఇప్పుడు చరిత్ర వరకు వెళ్ళిపోతే మనకి మళ్ళీ చాలా పెద్ద టాపిక్ అయిపోతుంది. దాని గురించి అసలు ఈడీ సిబిఐకి సంబంధించి నిజంగా ఇలాగే భయపెట్టే ప్రయత్నాలే చేస్తోంది బీజేపీ వచ్చినప్పుడు మీరు ఎలాంటి పోరాటం చేస్తున్నారు? ఇప్పుడు ప్రతిపక్ష ఇండి కూటమిలో మమతా బెనర్జీ కీలకం కాబోతున్నారు. నేను గట్టిగా ఫైట్ చేస్తాను కాబట్టి, నేను గట్టిగా ప్రశ్నిస్తాను కాబట్టి వీళ్ళు ఎంతలా పశ్చిమ బెంగాల్ మీదకి దాడి చేసి ప్రయత్నిస్తారని ఆవిడ చెప్తోంది. అంటే ప్రతిపక్ష ఇండి కూటమిలో మీ బాధ్యత ఏంటి? నేను ఒకటే అండి, ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను. వీళ్లకు సిబిఐ దాని మీద చిత్తశుద్ధి ఉంటే మహారాష్ట్రలో అజిత్ పవార్ ఉన్నాడు, ప్రఫుల్ పటేల్ ఉన్నాడు. అంతకుముందు ఎక్కడుండండి వీళ్ళు? ఎన్సీపీలోనేమో అజిత్ పవార్ ఉండే, ప్రఫుల్ పటేల్ ఏమో కాంగ్రెస్ లో ఉండే. వారిని ఈడీ ద్వారా బెదిరించి ఎలక్షన్ మూమెంట్ సేమ్ ఈ రకంగా ఎలక్షన్ ముంగట బెదిరించి బీజేపీలో చేంజ్ చేసుకో. ఈ రోజు వాళ్ళ మీద ఈడీ అసలు చర్యనే లేవు. ఎందుకు ఎత్తేసారు? వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? అంటే మీ దగ్గర జైన్ కాగానే వాళ్ళ మీద కేసులు వెళ్ళిపోతాయా? ఇది ఎక్కడ దుర్మార్గం అనండి. ఈ రోజు మమతా బెనర్జీ మీద కూడా ఆ విధంగా చేస్తున్నారు. ఈ విధంగా భయపట్టియాలి ఆమెను, అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ని లాక్కోవాలి. ఇది దుర్మార్గమైనటువంటి వ్యవస్థ. సాధనాలు సంస్థలు ఉన్నటువంటి వాటిని వాస్తవంగా వాళ్ళు ఈ కుంభకోణాలు చేసినా కూడా ఏదన్నా ఉంటే చర్యలు తీసుకోవాలి. తప్పు చేస్తే ఎవరైనా తప్పేనండి. తప్పుని శిక్షించడానికి చట్టాలు ఉన్నాయి. కానీ దుర్మార్గంగా ఈ విధంగా చేసి పార్టీల ముందు ఎలక్షన్స్ ముందు ఆ ఉన్నటువంటి మిగతా ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టి అందులో జైన్ చేసుకోగానే వాళ్ళ మీద మరి ఎటువంటి ఇంక్వైరీలు ఏముండే ఈ విధంగా అనేక రాష్ట్రాలలో ఆ విధంగానే ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళని మిగతా పార్టీ వాళ్ళని లాక్కోవడానికి చూసారు. ఇప్పుడు ఆ విధంగానే మమతా బెనర్జీ మీద కూడా ఆమె ఫైర్ బాండ్ ఈ రోజు ఆమె ఎట్లనే చేసి ఉన్నది ఏకైక వ్యక్తి, ఒక స్త్రీ మహిళ, మాట్లాడే శక్తి ఉన్న ఆమెని అక్కడ ఏ విధంగా ఆమెను ఇబ్బంది పాలు చేసేసి అక్కడ ఓడగొట్టి అక్కడ దాన్ని పశ్చిమ బెంగాల్ని హస్తగతం చేసుకొని పరిపాలించడానికి సరిపోవట్లేదండి. ఇప్పుడున్న 5-6 రాష్ట్రాలు ఉన్నాయి. 5 రాష్ట్రాలలో 6 రాష్ట్రాలలో ఉన్నటువంటి మొత్తం తీసేస్తే ఇక పూర్తిగా అయిపోతుంది అన్నట్టుగా మొత్తం భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యం పాలించినట్టుగా చేసుకుంటే ఉన్నారు. అంతకుముందు జాతుల పాలన ఉంటుండే పూర్వం 1648 లో మొదలైనప్పుడు మన సామ్రాజ్యాలు మొదలై రాజుల వ్యవస్థ అయినప్పుడు ఏ విధంగా జాతుల పాలన మొదలవుతుందో ఆ విధంగానే ఈ దేశాన్ని మోడీ గారి సమక్షంలో మొత్తం హస్తగతం చేసుకోవాలి, ఎవ్వరు కూడా మిగలకూడదని ప్రతి నిమిషం ఏదో రకంగా వేధించుడు, అది చేసుడు. అదే విధంగా ఆ రోజు చూడండి
ఒక చిన్నది మన రాహుల్ గాంధీ గారి మీద ఒక అభియోగం పెట్టిండ్రు సిబిఐ మీద. ఇమీడియట్లీ రెండో రోజే ఆయనని ఇల్లు ఖాళీ చేయించడము, అతని సెక్యూరిటీ తీసేయడము. మరి మిగతా వాళ్ళ మీద ఎందుకు చేయరండి? ఇట్లా ఎప్పుడు చూసినా కూడా ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించే గొంతులు ఉండకూడదు. వీళ్ళకు ఎవరు మాట్లాడకూడదు, వ్యవస్థల గురించి మాట్లాడకూడదు, చట్టాల గురించి మాట్లాడకూడదు. ఎంత దుర్మార్గమైన బుద్ధి అండి! ఎవరన్నా ఈ రాజ్యాంగాన్ని రచించినటువంటి ఆ దళిత నాయకుడిని మీరు ఆ విధంగా, మరి అమిత్ షా ఆ విధంగా మాట్లాడొచ్చా అండి? దాని ఎందుకు మీరు ఇంత పెద్ద వ్యక్తులు రెడీగా ఉన్నారు ఇక్కడ, ఎందుకు దాన్ని ఖండించరు? ఆయన ఈ రోజు ఈ భారతదేశంతో సుసంపన్నంగా ఉన్నది. ఆ రోజు బడుగు బలహీన వర్గాలు ప్రజలు సస్యశ్యామలు ఉండాలని రాజ్యాంగాన్ని అందించినటువంటి 1,47,385 పదాలతో రాసినటువంటి రాజ్యాంగ కర్తని అంబేద్కర్ గారిని అభిమానిస్తున్నటువంటి బీజేపీ వారిని రాబోయే కాలంలో పుట్టగతులు ఉండకుండా పోతారండి. ఈ రోజు గాంధీని అవమానిస్తున్నారు, అంబేద్కర్ ని అవమానిస్తున్నారు, గాంధీ పేరు లేకుండా చేస్తున్నారు. గాంధీ వల్ల ఈ రోజు స్వరాజ్యం వచ్చి ఈ రోజు సస్యశ్యామలంగా భారతదేశంలో వాళ్ళ అంబేద్కర్ ఇచ్చినటువంటి చట్టాలతోటి ఈ రోజు ఈ భారతదేశము ఇంత సువిశాలంగా ఉంది. ఏ దేశాలలో 190 దేశాలలో ఎవరైనా ఉన్నారండి చక్కగా? ఈ రోజు ఇక్కడ వేరే దేశాలలో ఎన్నో సమస్యలు వస్తున్నాయి. భారతదేశంలో ఇచ్చినటువంటి రాజ్యాంగ ప్రకారంగా ఎక్కడ విద్రోహాలు జరుగుతలేదు, ఎక్కడ ప్రభుత్వాలు పడిపోతలేదు, ఆ రకంగా కావట్లేదు మన ప్రపంచం. జితేంద్ర గారు, ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడండి. ఇట్లా రకరకాల ఇచ్చినటువంటి స్వరాజ్యం ఇచ్చినటువంటి దాన్ని ఇల్లు కొల్లగొడుతున్నారండి వీళ్ళు. రైట్, ప్రకాష్ రెడ్డి గారు. వారి అండదాని విషయంలో 2 విషయాలు ఏంటంటే, వారు మహాత్మా గాంధీ గ్రామీణ